ఇప్పుడు జగన్ ఒంటరివాడైపోయాడు అన్న వార్త వస్తుంది. ఎందుకంటే ఇక్కడేమో 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి గెలిచారు, పరిపాలిస్తున్నారు. అయితే ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా గూడా ప్రజల్ని కంప్లీట్‌గా సాటిస్ఫై చేసే పరిస్థితి ఉండదు. ఈ ప్రతి ప్రభుత్వంలో లోపాలుంటాయి. ఈ ప్రభుత్వంలో కూడా లోపాలున్నాయి. ఈనాడు, జ్యోతి వీళ్ళే అనేక లోపాలను ఎత్తి చూపిస్తున్నారు. అట్లాగే తెలుగుదేశంలో స్ట్రాంగ్‌గా ఉన్న కార్యకర్తలు, మేధావులు గూడా ఈ పాలసీల్లో గానీ, లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీల అవినీతి ఇలాంటి విషయాల్లో గూడా జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రజల తరపున నిలబడి పోరాడాల్సిన పార్టీలు అన్నీ ఏకమైతే బలం ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, సిపిఐ, సిపిఎం ఉన్నాయి, ఇంకా వైసీపీ ఉంది, అది కాకుండా బీఎస్పీ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, జై భారత్ పార్టీ ఉంది, తర్వాత అదేంటి జడ శ్రవణ్ కుమార్ ఒక పార్టీ పెట్టాడు, రామచంద్ర యాదవ్ బీసీ పార్టీ పెట్టాడు, ఇక సిపిఐ, సిపిఎం ఉన్నాయి. ఇలాగా అనేక పార్టీలు ఉన్నాయి. అక్కడ బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఉంది. ఇవన్నీ ఉండి వీళ్ళందరూ ఐక్యమయ్యి పోరాడితే ఖచ్చితంగా ప్రజల్లో వీళ్ళు వెళ్ళగలరు, యునైట్ అవుతారు. అంటే దాని ఏమంటారంటే కామన్ మినిమం అజెండా. అంటే అన్ని అన్ని విషయాల్లో వీళ్ళ మధ్య ఏకీప్రాయం ఉండకపోవచ్చు, కనీసం ఒక ఏకీకృత ఉన్న అభిప్రాయాలు ఉన్న, అంటే అందరిలో ఉమ్మడిగా కొన్ని విషయాలను వ్యతిరేకించే స్వభావం ఉన్న అంశాలని తీసుకొని వీళ్ళు పోరాడచ్చు. ఎప్పుడైనా అలాగే జరుగుతుంది. వీళ్ళేమి ఎలక్షన్లో కలిసి పోరాడాల్సిన అవసరం లేదు. ప్రజల సమస్యల మీద ఐక్యంగా పోరాడడం అనేది అవసరం. కానీ ఆ విషయంలో జగన్ ఐక్యంగా అందరినీ కలుపుకొని పోయే పరిస్థితి కనిపించట్లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి ట్రై చేస్తున్నాడు, చిన్న పార్టీలను అందరిని కలుపుకొని వస్తున్నాయి. ఎందుకంటే జడ శ్రవణ్ కుమార్ ఆయన పద్ధతిలో పోరాడుతున్నాడు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రామచంద్ర యాదవ్ పోరాడుతున్నాడు, సిపిఐ, సిపిఎంలు పోరాడుతున్నాయి, కాంగ్రెస్ షర్మిల కూడా ఏదో పోరాడకపోయినా అప్పుడప్పుడు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తుంది. సరే, షర్మిలది జగన్ కలవరు అనుకున్నాం, అది పక్కన పెట్టేద్దాం. మిగతా పార్టీలు కలిసే అవకాశం ఉన్నాయి, కానీ అది కూడా ఎక్కడా కలవట్లేదు. ఎందుకు అనేది ప్రధానంగా వస్తున్నప్పుడు జగన్లోనే ఈ ప్రాబ్లం ఉంది. జగన్లో 2 రకాల ప్రాబ్లం ఉంది. ఒకటి, ఒంటెత్తు పోగడ. తన పార్టీలోనే అందరినీ కలుపుకుపోయే పరిస్థితి జగన్కి లేదు. అతను కోటరీని మాత్రమే నమ్ముతాడు తప్ప మిగతా అందరితో కలవడం, అందరి అభిప్రాయాలు తీసుకోవడం, కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడం, ఇవన్నీ గతంలో అధికారం ఉన్నప్పుడు చేయలేదు. ఇప్పుడులో కొంత మార్పు అయితే వచ్చిందని అంటున్నారు జగన్లో. కానీ అది సరిపోదు, ఆ మార్పు సరిపోదు, ఇంకా రావాలి. ఆ మార్పు వచ్చినట్టు కూడా జనాలకి తెలియాలి. మార్పు నీలో వచ్చింది, నాలో మార్పు వచ్చింది సార్ అని ఇంట్లో కూర్చుంటే కుదరదు. నీలో మార్పు వచ్చిందని ఎగ్జిక్యూషన్లో పెట్టాలి. ఆ ఎగ్జిక్యూషన్లో పెడుతున్నట్టుగా ఇంకా జనాలకి కనిపించట్లేదు. సో మేబీ ఇంకొంత టైం తీసుకొని చేస్తాం అనుకుంటున్నాడా లేకపోతే తెలియదు. ఇక్కడ ఫోకస్ చేసి సమస్యల మీద పోరాడే ఒక ఇది అందరినీ కలుపుకొని పోయే పద్ధతి కనబడలేదు. కాకపోతే వైసీపీలో ఉన్న వాళ్ళతో కొంత ఇది చేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఏమైందంటే మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనుకుంటుందని వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. నిజానికి దానికి మంచి మీడియా స్పందన కానీ జనంలో కూడా స్పందన అయితే వచ్చింది. కానీ ఆ స్పందన సరిపోలేదు. నిజానికి దీన్ని మిగతా వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. మిగతా పార్టీలు కూడా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు. మెడికల్ కాలేజీలు అంటే హాస్పిటల్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటిని ఏ పద్ధతిలో ఇచ్చినా కూడా అల్టిమేట్గా ప్రైవేటు యాజమాన్యం దాని కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి ప్రజలకు ఆ మేరకి ఇబ్బందులు వస్తాయనేది చాలామంది నమ్ముతున్నారు, పార్టీలన్నీ కూడా. వీళ్ళందరూ ఐక్యమయ్యి దీనికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం, ఇలాంటివి జరిగినప్పుడు నా నాయకత్వమే ఉండాలి, నా కింద నేను పిలిస్తే మీరు రావాలి తప్ప మీరు పిలిస్తే నేను పోను అన్న ధోరణి జగన్లో ఉందనేది ప్రధానమైన విమర్శ.